సిటీలో ప్రపంచ అందెగత్తలు ఎవరైతే ఆ పోటీల కోసం వచ్చారో మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినటువంటి వాళ్ళంతా హైదరాబాద్ ఓల్డ్ సిటీని ఆస్వాదించారు. సో అక్కడ నిన్న లాడ్ బజార్లో షాపింగ్, ఆ తర్వాత షౌమల్లా ప్యాలెస్లో భోజనాలు ఇవన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి. గత కొంతకాలంగా అంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి హైదరాబాదులో లేదంటే తెలంగాణ ప్రాంతంలో ఒక సరికొత్త కళ సంతరించుకుంది. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ ఈ ఈవెంట్ అందెగత్తలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వాడుకోవాలి టూరిజానికి అనేది వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటే వీళ్ళ ప్రయత్నంలో వీళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చరిత్ర అంతా వీళ్ళ కారణంగా బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఈ దీనికంటే ముందు చూసినటువంటి సుదర్శన్ వివరించినటువంటి లాడ్ బజార్కి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే హైదరాబాద్లో ఏమేమి ఉండే అని చెప్పడం కోసం దాదాపు ఒక 10-12 బజార్లు ఉంటాయి. ఒక బజార్లో గాజులు, ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలు ఇట్లా దొరుకుతాయి. ఇంకొక బజార్లో ఏది సరుకులు, వంట సరుకులు అవి ఇవి ఓ దాంట్లో, మదీనా చీరలు గీరలు అని అక్కడ దొరుకుతాయి. ఇక ఈడ మోండా మార్కెట్ అని ఉంటుంది. మోండా మార్కెట్లో మొత్తం కూరగాయలు ఇవి. ఆ తర్వాత ఈడ ఇదేదో ఉంటుంది కదా ఈ మార్కెట్, ఈ నాంపల్లి బీజేపీ ఆఫీస్ గుర్తుంటుంది చూడ. అవునవును, పూల మార్కెట్ ఉంటుంది ఒకటి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.